హాయ్ ఫ్రెండ్స్, శ్రీవాణి కిచెన్కి స్వాగతం. ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియోలో మనం దొండకాయ పెరుగు వేసి ఏ విధంగా వండాలో చూద్దామండి. ముందుగా నేనైతే దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇలా ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలండి. ఇలా నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 2 కరివేపాకు రిబ్బలు, వేసుకొని కలుపుకొని దీంట్లోకి దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలు వేసుకోవాలండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూడా కూర. సొరకాయ పాలు పోసుకొని వండుతారండి, దొండకాయలు అయితే పెరిగే పోస్తారు. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత ఇలా మగ్గిపోతుంది. మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలండి. చూడండి, ఇలా వేగింది కదండి. దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని ఈ విధంగా కలుపుకొని తర్వాత కొంచెం కారం మీకు సరిపడినంత వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వేస్తున్నాను. తర్వాత సరిపడినంత ఉప్పు, ఈ రెండింటిని వేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడకనిస్తేనే విటమిన్స్ అన్నీ ఆవిరైపోవండి. ఇలా మూత పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో వాటర్. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడకలేదు కదండి, మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత దగ్గర పడిపోయింది. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ధనియాల పొడి వేసుకొని మాది పల్లెటూరు కదండి, ఎప్పుడంటే అప్పుడు కొత్తిమీరకు ఉండదు, ధనియాల పొడే వాడుతుంటామండి మేము. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత కూర రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.